ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఉషశ్రీ విరచిత సుందరకాండ పఠనం 10వ భాగం. హనుమంతుడు నేను రాముని సందేశం తెచ్చిన దూతను అని చెప్పాడు. తొలుత సీత కొంత సందేహించినా అతడు వర్ణించిన రామ లక్ష్మణుల గుణగణాలు విన్నాక ఆమెకు ఆశ్వాసన కలిగింది. రామచంద్రుడు స్వయంగా వచ్చి ఈ రాక్షసులను సంహరించి నన్ను తీసుకువెళ్ళడమే శ్రేయస్కరం అని చెప్పి మళ్ళీ ఇలా చెప్పడం ప్రారంభించింది సీత. దేవేంద్ర సమపరాక్రముడైన నా భర్త ధనుష్పాణి అయి లక్ష్మణ సహితుడై నిలబడితే వారికి ఇంక ఎదురే లేదు, అందుచేత వారిని ఇక్కడకు తీసుకురా అంది. హనుమంతుడు అత్యంత ఆనందంతో, తల్లి, ఈ మాటలు నీ వంటి సాధ్వీమడికే తగును. అయితే రాక్షసులు నన్నేదో చేస్తారన్నావే, అది స్త్రీ సహజమైన మాట. రామచంద్రుని తప్ప మరొకని శరీరం ముట్టనన్నావే, అది రాఘవ ధర్మపత్ని మాత్రమే అనగల మాట. నేను రామచంద్రుడికి తృప్తి కలిగించాలనే ఊహంతో ఈ సూచన చేశానే తప్ప మరేం కాదు. సరే, ఆయనకు గుర్తుగా ఏమైనా నా చేతికిస్తావా తల్లి అన్నాడు. జానకి, నీకో విషయం చెబుతాను, అది మా ఇద్దరికే తెలుసు. చిత్రకూటం మీద మేము ఉండే రోజులలో ఒకనాడు వనవిహారం చేసి వచ్చాం. ఏటి ఒడ్డున విశ్రాంతిగా నా తొడ మీద ఆయన శిరసుంచి పరున్న సమయంలో ఒక కాకి మాంసభక్షణ ప్రీతితో నన్ను పొడిచింది. నేను చిన్న బిడ్డతో కొట్టాను, అది కదలలేదు. నన్ను పొడవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. నా నడుముకు కట్టిన పట్టెడతో దాన్ని కొడదామని లాగుతుండగా నా చీర జారింది. అది చూసి ఆయన నవ్వారు. నాకు సిగ్గు కోపము వచ్చాయి. నన్ను ఓదార్చి ఆయన నిద్రలో పడ్డాడు. నేను కొంచెం మాగన్నులో పడ్డాను. ఆ కాకి మళ్ళీ వచ్చి నా వక్షోజాల మధ్య పొడుస్తున్నది. అప్పుడు కారిన రక్త బిందువులకు ఆయనకు మెలకువ వచ్చి కన్నెత్తి చూశారు. నా ఉరస్థలం రక్తం జారుతున్నది. ఆయన కన్నులెర్ర చేసి 5 తెలల పాముతో చెలగాటాలు ఆడుతున్న అవివేకి ఎవడు అంటుండగా కాకి ఆయన కంటపడింది. అది ఇంద్రుని సంతానమట. ఆ కాకిని చూడగానే ఆయన దర్భపుల్ల తీసి అభిమంత్రించి విడిచాడు. అది బ్రహ్మాస్త్రం. భయంతో ఆ కాకి ముల్లోకాలు తిరిగింది. ఎవరి రక్షణ లేక రాముణ్ణే కరుణ వేడింది. బ్రహ్మాస్త్రం వ్యర్థం కారాదనగా ఆ కాకి తన కుడి కన్ను అర్పించి వెళ్ళిపోయింది. అలా కాకి మీద బ్రహ్మాస్త్రం విడిచిన ఆయన ఇంతకాలం ఎందుకు ఉదాసీనంగా ఉన్నాడో? ఆయన ఆజ్ఞతో సౌమిత్రి రావచ్చునే. ఇంతకు ఇది నా పాపఫలం అని మళ్ళీ దుఃఖిస్తుండగా హనుమంతుడమ్మా, ఇంక నీకు విచారం అనవసరం. త్వరలోనే శుభపరంపరలు రానున్నాయి. రామ లక్ష్మణులు ఇద్దరూ వచ్చి ఈ రాక్షసులను సంహరించి నిన్ను తీసుకువెళతారు. నేనింక బయలుదేరతాను. వారికి ఏమైనా సందేశం ఇస్తావా తల్లి అన్నాడు. జానకి, ఇదిగో ఈ చూడామణి ఆయనకి. దీన్ని చూడగానే ఆయనకు మా అత్తగారు, నేను, దశరథ మహారాజు స్మరణకు వస్తారు. ఆయనను త్వరగా రాక్షస సంహారానికి తీసుకురా. నువ్వే అందుకు సమర్థుడవు. అక్కడ ఆయన మిత్రులందరి క్షేమము అడిగానని చెప్పు అంది సీత. హనుమంతుడు, అమ్మా, వానర భల్లూక శేరలతో ఆయన త్వరలోనే వచ్చి ఈ సర్వ రాక్షసులను సంహరిస్తాడు. నీ కోసం చతుస్సముద్ర వలయతమైన ఈ భూమండలాన్ని కూడా తలక్రిందులు చేయగలడు రామచంద్రుడు అన్నాడు. జానకి, నాయన, సాగర లంఘనంతో బాగా అలసినట్లున్నావు. ఈ రోజుకి ఎక్కడైనా రహస్యంగా దాగి ఉండి విశ్రాంతి తీసుకుని రేపు వెడుదువు గాని. నా భర్త క్షేమ సమాచారాలు తెలిపిన నిన్ను చూచిన నాకు కొంత దుఃఖశాంతి. మరొక్క మాట, మీ భుల్లోక వానర సేనలు ఈ విశాల నగరం దాటి రాగలమంటావా? నేను ఎరిగినంత వరకు గరుత్మంతుడు, నువ్వు, వాయుదేవుడు తప్ప ఈ దూరం దాటి రాగల వారెవరూ లేరు. రామలక్ష్మణుడు ఎలా రాగలరు? నువ్వు నీ శక్తితో నన్ను ఉద్ధరించగలవు, కానీ అది వారి కీర్తికి మచ్చ కాదా అన్నది సీత. దానికి హనుమంతుడు, అమ్మా, మా ప్రభువు సుగ్రీవుడు చెయ్యలేని సాహసం లేదు. ఆయన కృతనిశ్చయుడై ఉన్నాడు. మనోవేగంతో సాగల వానర భల్లూక సేనలు ఆయన కన్నుసొన్నలతో కదలి వస్తాయి. నదీనద పర్వత సాగర పరివృతమైన ఈ భూమండలమంతా వారు ఎందో మారులు ప్రదక్షిణం చేసి వచ్చారు. అక్కడ యూధపతులు, నన్ను మించినవారు, నాతో సమానులు ఉన్నారు. వారంతా వచ్చి ఈ లంకను, రాక్షస గణాన్ని సర్వనాశనం చేస్తారు. అత్యల్ప కాలంలో నువ్వు రామచంద్రుని చూడగలవమ్మా. ఈ జగత్తులో రామలక్ష్మణ సమానులైన వారు లేరు. అనిల వలె వారిద్దరూ విజృంభిస్తే ప్రపంచం గజగజలాడుతుంది. కొద్ది రోజులమ్మా, ఇంక ఈ దురవస్థ నీకు అని ఓదార్చాడు.
అప్పుడు జానకి, హనుమా, పెరుగుతున్న పంట చేనుకి వానజల్లులా నా మనస్సు నీ మాటలతో ఆనందభరితమయ్యింది. కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన ఆయన ఇంతకాలం ఎందుకు ఉపేక్షించారా అని బాధపడుతున్నాను. మరొక్క మాట ఆయనకు గుర్తు చేయి. అప్పుడు మేము చిత్రకూటం మీద ఉన్నాం. ఆ రోజులలో ఒక సమయాన నా నుదుట తిలకం జారింది. అప్పుడు ఆయన మణిశిలతో తిలకం దిద్దారు. ఈ విషయం నేను మర్చిపోలేదని చెప్పు నాయన అంది సీత. అనంతరం హనుమంతుడు సీతకు ధైర్యవచనాలు చెబుతూ పాదాభివాదం చేసి బయలుదేరి ఉత్తర దిశగా సాగతూ, నేను వచ్చిన పని చాలా వరకు అయ్యింది, ఇక కొద్ది మిగిలి ఉంది. ఈ రాక్షసులు సామదాన భేదాలతో లొంగరు. సామం గుణవంతుల దగ్గరే పనిచేస్తుంది, దానం ధనవంతుల దగ్గర వ్యర్థం, భేదం బలదర్పితులను వంచదు. అందుచేత దండనీతికి దిగబోయే ముందు ఈ రాక్షసుల బలాబలాలు, ఈ రహస్య స్థావరాలు తెలుసుకు వెళ్ళడం అవసరం. ఒక కార్య నిర్వహణకు వచ్చినప్పుడు వచ్చిన పనితో దానికి అనుబంధించి మిగిలిన పనులు కూడా ముగించుకుని వెళ్ళాలి. అయితే మూల కార్యఘాతం కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇంక వీరి రణకౌశలం, దుర్గ రహస్యం చూడాలి. ఒక్క మాటు ఈ లంకేశ్వరుని, ఆయన మంత్రిమండలిని చూచి వారి ఆలోచన వ్యవస్థ కూడా గ్రహించి వెడతాను అనుకున్నాడు. దానికి ప్రాతిపదికగా నందనవనంలో ఉన్న ఈ అశోకవనం ధ్వంసం చేస్తాను. అప్పుడు వారు యుద్ధానికి వస్తారు అనుకుంటూ వనంలోని చెట్లు విరగగొడుతూ, నికుంజాలు పెల్లగిస్తూ, కొమ్ములు విరుస్తూ, క్రీడా పర్వతాలు భగ్నం చేస్తూ క్రమంగా ఉద్యానవన ద్వారతోరణం అధివసించాడు. ఆ అలజడికి చెట్లు మీద పక్షులు కలతపడి కలవరధ్వని చేయగా రాక్షసీగణం మేలుకొని, ఓ జానకి, వాడెవరు, ఎందుకు వచ్చాడు, నీతో ఏమిటి మాట్లాడినాడు అని ప్రశ్నించారు. దానికి జానకి, నాకేం తెలుసు, పాము గమన మార్గం పాముకే తెలుస్తుంది. కామరూపులైన మీకే కామరూపుల రహస్యాలు తెలుస్తాయి. మీ మాయలు చూస్తుంటే నాకు మరీ భయంగా ఉంది. వాడెవడో రాక్షసుడు మీకే తెలియాలి అంది. జానకి అలా అనడంతో కొందరు హుటాహుటిన రావణుని దగ్గరకు వెళ్ళి, ప్రభూ, వికృతాకారుడైన వానరుడొకడు భయంకర రూపంతో అశోకవనానికి వచ్చి సీతతో మాట్లాడాడు. ఆ వానరుడు ఎవరని సీతని అడగా సమాధానం లేదు. ఇంద్రుడు కుబేరుడు కాక రాముడు పంపిన దూత అయి ఉండాలి. జానకితో మాట్లాడి అశోకవనం అంతా ధ్వంసం చేశాడు. సీత కూర్చున్న శంసుపా వృక్షం తప్ప అన్ని చెట్లు ధ్వంసమయ్యాయి. మీరు వాని దండనకు ఆజ్ఞ ఇవ్వాలి. మీరు మనసుపడ్డ సీతతో మాట్లాడడానికి ఎన్ని గుండెలు వానికి అని వారి చెబుతుంటే రావణుని గుండెలో క్రోధాగ్ని రేగి కన్నులు చితాగ్ని గుండాలయ్యాయి. మహావీరుడైన రాక్షసులను వానర సంహారార్థం పంపించాడు. మహోదరుడు, దీర్ఘదంష్టులు, అతి బలిష్ఠులైన రాక్షస యోధులు బయలుదేరారు. పరిఘ, పట్టిస, శూల, తోమర, ఖడ్గధారులై వారు హనుమంతుని చుట్టుముట్టారు. హనుమంతుడు తన దీర్ఘవాలం ఒక్కసారి నేల మీద కొట్టి శరీరాన్ని పెంచి తోకను ఆడించడం మొదలుపెట్టాడు. ఆ వాల విక్షేపధ్వని లంకా నగరమంతా ప్రతిధ్వనించింది. గొందెత్తి, జైత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల, రాజా జైతి సుగ్రీవో రాఘవేణ అభిపాలిత, దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ, హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజ అని గర్జిస్తూ బండరాళ్లు విసురుతూ పాదతాడనంతో రాక్షసహింస ప్రారంభించాడు. గగన వీధిలో ఎగురుతున్న వాయునందనుడు కాలమేఘంలా ఉన్నాడు. అసుర సంహారంతో వారందరినీ సంహరించి ద్వారతోరణం మీద విశ్రాంతిగా కూర్చున్నాడు. ఈ వార్త విని రావణుడు ప్రహస్తపుత్రుడైన జంబుమాలని పంపించాడు. వనధ్వంసం చేసిన హనుమంతుడు ఎదురుగా కనిపించే చైత్యప్రసాద విధ్వంస కుతూహలంతో దాని మీదకి వెళ్ళాడు. ఆ చైత్యపాలకుడు వారిని చుట్టుముట్టగా ఆ ప్రసాద స్తంభం లాగి గిరగిరా త్రిప్పుతుంటే అగ్నిజ్వాలలు రేగాయి. అదే స్తంభంతో ఆ రాక్షసులను సంహరిస్తూ నాకంటే బలిష్ఠులైన వానరులు వేల సంఖ్యలో ఉన్నారు. 10 ఏనుగుల 100 మత్తేఫాల సహస్ర గజేంద్రాల బలం గలవారున్నారు. శతసహస్రాధిక సంఖ్యల్లో వానర వీరుడు సుగ్రీవుని నాయకత్వాన లంక మీదకు దాడికి వస్తున్నారు. ఇక్ష్వాకు వంశుడైన రామభద్రునితో వైరం తెచ్చుకున్న మీకు మీ లంకా నగరానికి కాలం పూర్తి అయింది అంటూ రామలక్ష్మణులకు జయం, సుగ్రీవునికి జయం అని ఘోషిస్తుండగా పళ్ళు పటపటలాడిస్తూ ఎర్రని కన్నులతో అగ్నిశిఖలు చిమ్ముతూ జంబుమాలి ఇంద్రధనుస్సు వంటి విల్లు ఎక్కుపట్టి వచ్చాడు. వస్తూనే ధనుష్టంకారం చేశాడు. హనుమంతుడు సింహనాదం చేశాడు. జంబుమాలి బాణవర్షం కురిపించాడు. బాణాఘాతాలతో హనుమంతుని ముఖం ఉదయ సూర్యబింబంలా ఎర్రవారింది. దగ్గరలో ఉన్న బండరాయి తీసి విసరగా జంబుమాలి 10 బాణాలతో దానిని చూర్ణం చేశాడు.
మారుతి సాలవృక్షం విసరగా దానిని దారిలోనే ముక్కలు చేశాడు రాక్షస వీరుడు. జంబుమాలి శస్త్రవర్షం నడుపుతుంటే హనుమంతుడు కుపితుడై ఆ రాక్షసుడు వదిలిన పరిఘాయుధం అందుకుని తీవ్ర వేగంతో జంబుమాలి మీద విసిరాడు. అంతే, ఆ రాక్షసుని స్వరూపం లేదు, రథం లేదు, కట్టిన ఖరాలు లేవు, అన్నీ పిండి పిండి అయ్యాయని రావణునికి వార్త చేరగానే లంకేశ్వరుడు తన మంత్రిపుత్రులను హనుమంతుని మీదకి పంపించాడు. స్వస్తి. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శరపరినందన